బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించిన అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నేతలను అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలకు కోపం కట్టలు తెంచుకుంది. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీ ఆఫీసు గేట్లు తోసుకుని బయటకు వచ్చారు. పరిస్థితి చేతులు దాటిపోవడంతో ఇద్దరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసు వాహనానికి అడ్డుగా నిలబడి వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ కారణంగా పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు తాడిపత్రిలోనూ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పోలీసులను దాటుకొని కేతిరెడ్డి, పెద్దారెడ్డి బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు పెద్దారెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. అయితే ఇవాళ తాడిపత్రి గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేసి తీరుతామని పెద్దారెడ్డి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డికి పోలీసులు నచ్చజెప్పి ఇంట్లోకి తరలించారు. సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రస్తుతం మరి అనంతపురం వైసీపీ కార్యాలయం వద్ద పరిస్థితి ఎలా ఉంది? అనంతపురం జిల్లాలో పరిస్థితులున్నాయి. ముఖ్యంగా వైసీపీ కార్యాలయం, కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద తీవ్ర స్థాయిలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున కార్యకర్తలు మొబిలైజ్ చేసి ఉంచారు. ముఖ్యంగా ఏదైతే ఇవాళ గాంధీ నిరసన దీక్ష చేస్తామంటూ కూడా కేతిరెడ్డి, పెద్దారెడ్డి పెద్ద ఎత్తున కార్యకర్తలు మొబైల్ చేసి ఇంటి వద్ద దీక్ష కూర్చున్నారు. ఆయన సుమారుగా 3 గంటల నుంచి కూడా ఆయన నిరసన దీక్ష చేస్తూ కూడా తర్వాత తమైతే పోలీసులు నశించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ తాడిపత్రిలో ప్రజాస్వామ్యం లేదు అంటూ కూడా, శాంతి భద్రత అమలు లేవు అంటూ కూడా జేసీ ప్రభాకర్ ఎలా చెప్తే అలా వీళ్ళ పోలీసులు చూస్తున్నారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీసులు తీర్పు తీరుసరగా అనంతపురం జిల్లాలో కానీ అనంత వెంకటరెడ్డి, మాజీ విశ్వేశ్వరరెడ్డి కూడా పెద్ద ఎత్తున వారిద్దరి మధ్య కూడా పోలీసులకు వాగ్వాదం జరిగింది. వారందరినీ కూడా పోలీసులు అవసరం చేసి ఇంటికి నుంచి పద్ధతి చూస్తున్నాం. మనం తరగతులు పెద్దారెడ్డి ఇంటికి వచ్చా ఉన్నాం. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా గుమిగుడి ఉన్నారు. ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదంటూ విధంగా దీన్ని చేసి తీద్దామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసులు మాత్రం అందుకు ప్రజా మీరే అంటున్నారు. ఎందుకంటే వీధి బందోబస్తు, మొహరం పండుగ ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సాధికారుల సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇక్కడ చేస్తుంది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా కార్యకర్తలకు ఇంటి దగ్గర రావాలని పిలుపునివ్వడంతో అక్కడ కూడా పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే జేసీ ఇంటి వద్ద కూడా కార్యకర్తలు చేరుకోవడంతో ఇరు వర్గాలు కూడా అత్యధిక పనులు పోలీసులు పడ్డారు. ప్రస్తుతం చూస్తూ ఉంటే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇరువైపులా రావడంతో ఆ ఇల్లు కూడా ఎదురు బదులు ఉండటంతో ఇంటికి ఎదురుగా జేసీ ఇల్లు కూడా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతున్న టెన్షన్ లో కూడా పట్టణవాసం ఉన్నది. రైట్ యోగానంద్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.